అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా భారీ అంచనాలతో వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మూవీ క్రిటిక్స్ యశ్వంత్ గారు నమస్తే అండి నమస్తే అండి చూసారా టీజర్ చూసారా వార్ 2 టీజర్ ఇప్పుడే చూసానండి చాలా అవుట్ స్టాండింగ్ గా ఉంది చాలా బాగుంది అయితే వార్ 1 కి వార్ 2 కి డిఫరెన్స్ ఏముంది అని మీకు అనిపిస్తుంది అంటే టీజర్ చూడగానే వార్ 1 కి వార్ 2 కి చాలా డిఫరెన్స్ ఉందండి అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది బర్త్డే ఎన్టీఆర్ బర్త్డే మన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే విషెస్ కి తీశారు కానీ ఇది చూస్తే హృతిక్ రోషన్ ఫ్యాన్ మేడ్ ట్రైలర్ అనిపించింది సో ఎక్కువ హృతిక్ రోషన్ నే ఎక్కువ హైలైట్ చేశారు ఎన్టీఆర్ కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే మీకు అలా అనిపించిందా అయితే ఇక్కడ అందరికి ఉన్న డౌట్ ఏంటి అంటే హృతిక్ రోషన్ అంటే బాడీ బల్క్ గా ఉండడం హైట్ కూడా ఎక్కువగా ఉండడం అంటే ఒకటి సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ని అండ్ హృతిక్ రోషన్ గారిని చూపించారు మరి అక్కడ ఏమైనా మీకు ఏమైనా అంటే ఎన్టీఆర్ మ్యాచ్ చేశారు అనిపించిందా మీకు హృతిక్ రోషన్ ని సో అసలు హృతిక్ రోషన్ ఇస్ గ్రిక్ గాడ్ అండి ఆయన బైసెప్ చూసినా స్వాగ్ చూసినా వాకింగ్ స్టైల్ చూసినా చూస్తే టీచర్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు అవుట్ స్టాండింగ్ పర్సన్ అనమాట ఆయన ఆరా నడుస్తుంటే అంత ఆరా కనిపించింది ఎన్టీఆర్ కూడా ఓకే వెల్ గుడ్ సో ఆయన నడుస్తున్నా కూడా బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన కొంచెం ఆయన తగ్గినట్టు అనిపించింది ఎందుకంటే ఆయన స్క్రీనింగ్ సౌండ్స్ వచ్చినాయి సంథింగ్ ఒక విఎఫ్ఎక్స్ విజువల్స్ అయితే అంత అయితే నాకు అనిపించలేదు కంపేరింగ్ టు హృతిక్ రోషన్ అంటే ఇప్పుడు ఈ మూవీ బస్ లో టాక్ ఏంటి అంటే కియారా అద్వానీ హృతిక్ రోషన్ కి పేరుగా ఉన్నట్టు మరి మన ఎన్టీఆర్ గారికి ఎవరైనా హీరోయిన్ ఉండబోతున్నారా లేదా ఖచ్చితంగా ఎన్టీఆర్ అయితే ఉంటారు కానీ అది సర్ప్రైజ్ మన ఎలిమెంట్ అనుకోవాలి మనకైతే రివీల్ చేయలేదు ఉండొచ్చు ఓకే అంటే ఈ టీజర్ చూసాక మనకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్లర్ మాత్రమే చూపించారు అంటే ఇది మొత్తం మళ్ళీ ధూమ్ కి సీక్వెల్ గా ఉండబోతుందా ధూమ్ కి సంబంధం లేదండి అసలు ధూమ్ అంటే మేము ఎందుకు వచ్చిందంటే యాషరాజ్ ఫిల్మ్స్ సో యాషరాజ్ ఫిల్మ్స్ అంటే ఎక్కువ యాక్షన్ మూవీస్ చేస్తారు ఎక్కువ అండ్ లవ్ స్టోరీస్ చేస్తారు యాక్షన్ మూవీ హై ఆఫ్టర్ యాక్షన్ మూవీస్ చేస్తారు ధూమ్ సిరీస్ 1, 2, 3 వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి అలాగే టైగర్ ఎక్స్ ద టైగర్ అవి కూడా యాక్షన్ ఫిల్మ్స్ వచ్చినాయి సో దీని ముందు వచ్చిన పఠాన్ అది కూడా యాక్షన్ మూవీ సో అట్లా ఆ కోవలకి వచ్చింది సో కొత్తగా ఇంకా అనిపించలేదు సో దాంట్లో ఎటువంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే చూపించాలనిపించింది నాకు అండ్ ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే కూడా చాలా పెద్ద హీరోస్ తో చేస్తారు మన సౌత్ నుంచి మన టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు అసలు ఎన్టీఆర్ కన్నా పెద్ద హీరో ఎవరున్నారు తెలుగులో అంత యాక్షన్ చెప్పేవాళ్ళు కానీ అంత డైలాగ్ చెప్పే డెలివరీ కానీ ఆయన కన్నా మించిన హీరో ఎవరు లేరు సో ఆయన అంత అసలు ప్రైడ్ మూమెంట్ మనకి అంత పెద్ద బ్యానర్ నుంచి హృతిక్ రోషన్ పక్కన ఆయన చేయడం అనేది అంటే త్రిబులర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ మారిపోయింది సో నార్మల్ పర్సన్ ఇస్ ఈక్వల్ టు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ అనేది రేంజ్ అనేది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సో ఖచ్చితంగా హిందీలో చేయాల్సిందే సో అది ప్రైడ్ మూమెంట్ కి అనుకుంటున్నాను అయితే ఎన్టీఆర్ గారు త్రిబులర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక హీరో అయిపోయారు అందరికి తెలిసిపోయారు దాని తర్వాత ఫస్ట్ మూవీ డెబ్యూ ఇదే వార్ 2 సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఆ వార్ 2 లో ఆయన లుకింగ్ అని చాలా బాగుంది కానీ ఆయన చూపించిన విధానం కానీ తగ్గించారు అనిపించింది ఎందుకంటే ఆయన బర్త్డే విషెస్ కాబట్టి ఆయన చుట్టూ ఉండాలి టీజర్ అనేది కానీ లుక్ మొత్తం ఆయన ఒక హృతిక్ రోషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఏంటని కొంచెం తగ్గినట్టే ఫ్యాన్స్ కు డిసప్పాయింటెడ్గా ఉంటుంది కానీ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఇది అంటే మీకు సంబంధించినంత వరకు ఆ టీజర్ లో హైలైట్ పాయింట్స్ ఏంటి అండ్ మైనస్ కూడా ఉంటాయి కదా అవేంటి అని మీరు అనుకుంటున్నారు హైలైట్ పాయింట్స్ అంటే చేజింగ్ అండి సో ఒక మిషన్ ఇంపాసిబుల్ అటు చూసినా సరే ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చూసినా కార్ క్రేజ్ చేసింగ్ కానీ ఆ ట్రైన్ ట్రాక్ పరిగెట్టడం కానీ చాలా హైలైట్స్ ఉన్నాయి కానీ వాడు మైనస్లు చూస్తే మాత్రం వాళ్ళు ఎక్కడ సరే విఎఫ్ఎక్సెస్ అలాగే విజువల్స్ చాలా పూర్గా అనిపించింది ఎందుకంటే యాషరాజ్ అనేది చాలా పెద్ద కంపెనీ అసలు ప్రొడక్షన్లో హై లెవెల్స్ ఉంటాయి స్టాండర్డ్స్ ఉంటాయి సో దీంట్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆ విజువల్స్ కానీ వెనక స్క్రీనింగ్ కానీ అట్లా బ్లాస్టింగ్ అయితే గ్రీన్ మ్యాట్ పెట్టినట్టు అనిపించింది నాకు అంత హాలీవుడ్ రేంజ్ అయితే కనిపించలేదు అంటే ఆ మ్యూజిక్ దగ్గర కూడా కొంచెం ఎక్కడో తగ్గినట్లు అనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ సో ఎన్టీఆర్ దగ్గర మనం స్పెసిఫిక్గా మాట్లాడే కోసం ఎన్టీఆర్ దగ్గర నుంచే సో ఎన్టీఆర్ వాకింగ్ చేసేటప్పుడు వెనకాల స్క్రీన్స్ వచ్చినాయి సంథింగ్ అది హర్రర్ మూవీ వచ్చిన అది కూడా హర్రర్ అంటే మామూలు హర్రర్ కాదు 90s బ్యాక్డ్రాప్ లో వచ్చిన హర్రర్స్ సమ్ స్క్రీన్స్ ఉంటాయి కదా వెనకాల నుంచి భయపెట్టడానికి అరుస్తున్నట్టు ఉన్నాయి ఏంటంటే హృతిక్ రోషన్ హీరో కింద ఎన్టీఆర్ ఒక విలన్ క్యారెక్టర్ కింద ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా ఇచ్చారు అంటే ఈ మూవీ కూడా ఎన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది ఓవరాల్ గా 150 days జరిగిందండి 150 days జరిగింది చాలా యూరోప్ గానీ దుబాయ్ గానీ యూకే గానీ అన్ని చోట్ల చేశారు ఈ స్పెయిన్ ముంబై ఇవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ వేరే కంట్రీస్ లో తీశారని అవును ఓవరాల్ గా ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ ఓకే అంటే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడు అందరు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే ఏం చూద్దామని అంటే మీరు మీ ప్రకారం ఇది హిట్ అనుకుంటున్నారా సూపర్ హిట్ లేకపోతే బ్లాక్ బాస్టర్ కొడుతుందా సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అంటే బ్లాక్ బాస్టర్ కాదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు బేసిక్ గా ఇక్కడ మనం చూడాల్సిన డైరెక్టర్
ఓకే ఎంత మూవీ అయినా సరే దాన్ని తీసిన డైరెక్టర్ ఎవరైనా తెలుసుకోవాలి. సో డైరెక్టర్ అయన్ ముఖర్జీ. సో అయన్ ముఖర్జీ కూడా ఆయనకు బ్లాక్ బస్టర్ చేశారు. ఆయన లాస్ట్ మూవీ అనేది బ్రహ్మాస్త్ర, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది మూవీ. సో కానీ వచ్చాక ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది అంత ఆశించిన హాయిలో లేదు. సో ఈ వార్ 1కి సిద్ధార్థ్ ఆనంద్ మూవీ డైరెక్టర్. సో వార్ 2కి వచ్చాక ఆయన చేయలేదు, సమ్ కాన్ఫ్లిక్ట్స్ అది జరిగినాయి, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ మనకు తెలీదు. సో వార్ 2కి వచ్చేప్పటికి వేరే డైరెక్టర్ వచ్చారు, అది కూడా ఆయనకు అంత ఎక్స్పెక్టేషన్ చేసినా బ్రహ్మాస్త్ర అనేది తగ్గింది. కాబట్టి దీని మీద కొంచెం మన అంచనాలు పెట్టుకోవడం తగ్గించుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. కానీ ఈ సినిమాలో అందరూ పాన్ ఇండియా స్టార్సే, అంటే ఈ సీక్వెల్ గా కియారా అద్వానీ కావచ్చు, హృతిక్ రోషన్, అలాగే ఎన్టీఆర్, వీళ్ళ ముగ్గురు కాంబో ఎలా ఉండబోతుంది వెండి తెర పైన? చాలా అవుట్ స్టాండింగ్ అండి. అసలు ఫ్యాన్స్ ట్రీట్ అని చెప్పాలి. ఒక పక్కన మ్యాన్ ఆఫ్ మాసెస్, ఒక పక్క గ్రీక్ గాడ్. ఇద్దరు ఒక బాలీవుడ్ నుంచి ఒక టాలీవుడ్ నుంచి ఇద్దరు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఎవరికి ఎవరు తక్కువ లేదు, ఇద్దరు యాక్షన్ మూవీస్ చేశారు, ఇద్దరు డాన్స్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు. ఒక విషయం చెప్పాలంటే హృతిక్ రోషన్ గారు మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు ఒక మాట్లాడారు, ఒక ఫ్యాన్స్ అసలు మీ ఫేవరెట్ కోస్టర్ ఎవరంటే నాకు ఖచ్చితంగా నాకు ఎన్టీఆర్ ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పారు. సో అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కో యాక్టర్ ని అంత ప్రేస్ చేశారంటే మామూలు విషయం కాదు. జస్ట్ వెరీ గుడ్ థింగ్. సో ఇప్పుడు థియేటర్స్ లో అందరూ కూడా వెయిట్ చేసేది ఏంటి అంటే వీళ్ళ ముగ్గురు కాంబో కోసమే. సో ఓవరాల్ గా మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది? ఓవరాల్ గా అవుట్ స్టాండింగ్ అండి. అసలు ఏ రకంగా చూసుకున్నా అసలు అవుట్ స్టాండింగ్. కానీ నేను అనేది ఫస్ట్ ఏది చెప్పాను అంటే చిన్న మైనస్ లో పక్కకు పెడితే ఓవరాల్ గా బాగుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ కానీ లేకపోతే వైఆర్ఎఫ్ బ్యానర్స్ కానీ ఇంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో ఎన్టీఆర్ గారికి ఈ ఛాన్స్ రావడానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అసలు ఛాన్స్ రావడం చాలా తక్కువ, లేట్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ కి ఆయనకున్న ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆయన ఆరా కావండి, ఆయన డాన్స్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఆయన డైలీ కానీ బాలీవుడ్ లో ఒక్కరు చూపించండి ఆయన డైలీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకే ఆయన పర్టికులర్ హిందీ తెలుగు నుంచి అని తెచ్చుకున్నారు వాళ్ళు. సో నిజంగా ఈయనకి ప్లస్ కాదు, బాలీవుడ్ వాళ్ళకి ఎన్టీఆర్ రావడానికి ప్లస్ పాయింట్ నేను అంటాను. అయితే ఓవరాల్ గా మన అందరికి అంటే మూవీ జోన్లలో అందరికి తెలిసిన విషయం ఏంటంటే రాజమౌళి గారు ఎవరితోనైనా మూవీ చేస్తే అప్పుడు సూపర్ హిట్ అయిపోతుంది, దాని తర్వాత నెక్స్ట్ మూవీ కొంచెం ఫ్లాప్ అవుతుంది అని అందరికి టాక్. సో RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ చేశారు, ఇది డివైన్ టాక్ నడిచింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది వార్ 2 చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది నిజమే అంటారా? అంటే ఇప్పుడు RRR అంటే రాజమౌళి గారు ప్రతి హీరోని ఒక లెవెల్ తీసుకెళ్తారు, ఒక స్టాండర్డ్ క్రియేట్ చేస్తారు, ఆడియన్స్ కూడా దాన్ని ఫిక్స్ అవుతారు. సో మా హీరో అంటే ఇట్లా ఉండాలి కదా అని చెప్పి తర్వాత వేరే ఏ సినిమా చేసినా సరే ఆ మూవీతోనే కంపేర్ చేసుకుంటారు. సో దానివల్ల కొంచెం డౌన్ అవుతుంది తప్ప ఏ మూవీకి అవి సంబంధం ఉండదు. సో అలాగే దేవరాన్ని కూడా ఒక ఓవరాల్ గా ఫస్ట్ డిబేట్ ఆగి వచ్చిన తర్వాత సూపర్ హిట్ అయితే వచ్చింది. సో బ్లాక్ బస్టర్ కొట్టింది అది కూడా. సో వార్ 2 కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే రాజమౌళి గారితో మూవీ చేస్తే ఆ స్టాండర్డ్ లో హీరో అదే స్టాండర్డ్ లో ఉండాలంటే వారితోనే మూవీ చేసుకుంటూ ఉండాలేమో. అలా అనిసలు కుదరదు కదండి. సో ఆయన వేరే మూవీస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, వెళ్ళుకుంటాయి. సో అంటే ఏంటంటే ఆయన ఒక ఎక్కువ రోజులు ఆయనతో ట్రావెల్ అవడం వల్ల ఆయన స్టాండర్డ్స్ పెంచుతూ ఉంటారు, హై ఎక్స్పెక్టెన్స్ పెడుతుంటారు. దాన్ని ఏ మాత్రం తగ్గకుండా ఆడియన్స్ ని ఆయన తీసుకెళ్తారు, ఆయన కనెక్ట్ చేస్తారు ఆయన మూవీస్ తో. సో దానివల్ల ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో నెక్స్ట్ చూడాలి మరి వార్ 2 RRR ని బీట్ చేస్తుందా లేదా అన్నది. తప్పకుండా బీట్ చేయాలి. డెఫినెట్గా అందరూ అదే కోరుకుంటారు. సో మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మన ఎన్టీఆర్ ఫ్యాన్స్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆగస్టు 14th రోజు వెయిట్ చేయండి, మూవీ థియేటర్స్ లో చూడండి, సంతోషించండి.